హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాశివుడు ముగ్గురు శక్తివంతమైన దేవతలను చంపాడు. ఆ దేవతలు ఎవరు, అలాగే మహాశివుడు ఆ దేవతలను ఎందుకు చంపాడు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దక్షుడి కుమార్తె అయిన సతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రేమించి తన తండ్రికి ఇష్టం లేకుండా పరమేశ్వరుడిని పెళ్లి చేసుకుంటుంది. దానితో కోపం వచ్చిన దక్షుడు తన ఇంట్లో జరిగే యజ్ఞానికి సమస్త దేవతలు అందరినీ పిలుస్తాడు. కానీ తన కూతురు సతీదేవిని పరమేశ్వరుణ్ణి పిలవడు. తన తండ్రి పిలవకపోయినా సతీదేవి దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్తుంది. ఆ యజ్ఞం దగ్గర దక్షుడు మహాశివుడిని నిందించడంతో ఆ యజ్ఞంలో దూకి సతీదేవి చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు కోపంతో వీరభద్రుడిని సృష్టిస్తాడు. అతడు వెళ్ళి దక్షుడి యొక్క తలను నరికేస్తాడు. సతీదేవి చనిపోయిన తర్వాత మహాశివుడు బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా తపస్సులో లీనమైపోయే ఎన్నో సంవత్సరాలు ఉంటాడు. అప్పుడే సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. అప్పుడే దేవతలందరూ కలిసి మహాశివుడు ఎలాగైనా తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని మన్మధుడిని పంపించి మహాశివుడిపై మన్మథ బాణాన్ని వేయమంటారు. అలా మన్మధుడు ఒక చెట్టు చాటు నుంచి మహాశివుడిపై మన్మథ బాణాన్ని ప్రయోగిస్తాడు. దానితో కళ్ళు తెరిచిన మహాశివుడు కోపంతో మన్మధుడిని భస్మం చేస్తాడు. కానీ ఆ తర్వాత అతని భార్య రతీదేవి మహాశివుని వేడుకోవడంతో తిరిగి మన్మధుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి కుమారుడిగా జన్మిస్తాడని చెబుతారు. అలాగే మన పురాణాలలో మాలి, సుమాలి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు మహాశివుని ప్రసన్నం చేసుకుని వారి మీదకే ఎవరైనా యుద్ధానికి వస్తే స్వయంగా మహాశివుడే కాపాడాలనే వరాన్ని పొంది ఉంటారు. ఈ వరం కారణంగా ఆ ఇద్దరు రాక్షసులు చాలా తప్పు చేసేవారు. అంతేకాకుండా ఒకసారి సూర్యుడి భార్యను అపహరించి తీసుకుని వెళ్తారు. అప్పుడు సూర్యుడు ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాడు. అప్పుడు మహాశివుడు అక్కడ ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుడిని చంపేస్తాడు. అప్పుడే లోకమంతా చీకటైపోతుంది. ఈ విషయం తెలుసుకున్న సూర్యుడి తండ్రి అయిన కశ్యప మహర్షి మహాశివుడిని శపించబోతుండగా మహాశివుడు సూర్యుడిని నేను తాత్కాలికంగానే చంపానని తిరిగి బ్రతికిస్తాడు. అలాగే శివుడి చేతిలో చనిపోయిన మరొక దేవత యమధర్మరాజు. ఒకానొక సమయంలో మృకండు అనే మహర్షి పిల్లల కోసం మహాశివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడే అక్కడ ప్రత్యక్షమైన మహాశివుడు నీకు 11 సంవత్సరాలు మాత్రమే బ్రతికే గుణవంతుడైన కొడుకు కావాలా, లేక 100 సంవత్సరాలు బ్రతికే మూర్ఖుడైన కొడుకు కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి తనకు 11 సంవత్సరాలు బ్రతికే బుద్ధివంతుడైన కొడుకు కావాలని మహాశివుడిని అడుగుతాడు. ఆ మహర్షి అడిగినట్టుగానే మహాశివుడు అతడికి వరం ఇస్తాడు. అప్పుడు ఆ మహర్షికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడికి మార్కండేయుడని పేరు పెడతారు. మార్కండేయుడికి 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు బాధపడడం చూస్తాడు. ఎందుకని అడగ్గా ఆ మహర్షి జరిగిన విషయం అంతా మార్కండేయుడికి చెబుతారు. అప్పుడే మార్కండేయుడు ఎంతో భక్తి శ్రద్ధలతో మహాశివుడిని పూజిస్తూ ఉంటాడు. అదే సమయంలో యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకోవడానికి అక్కడికి వస్తాడు. కానీ యమధర్మరాజుని చూసిన మార్కండేయుడు భయంతో శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. యమధర్మరాజు చేసిన పాశం మార్కండేయుడితో పాటుగా శివలింగాన్ని కూడా లాగుతుంది. దాంతో కోపం వచ్చిన మహాశివుడు అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజుని తన త్రిశూలంతో చంపేస్తాడు. అప్పుడే దేవతలందరూ అక్కడికి వచ్చి మహాశివుడిని ప్రార్థించి తిరిగి యమధర్మరాజును బ్రతికించమని కోరుతారు. వారు కోరినట్టుగానే మహాశివుడు యమధర్మరాజుని తిరిగి బ్రతికిస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.